మన కుటుంబంలో ధనవంతులు మరమనుషులే కనబడుతున్నారు. ఆప్యాయతని అనగదొక్కే ఐశ్వర్యం మన కుటుంబానికే లేకపోతే అన్న ఆలోచన వచ్చింది. ఆస్తి మొత్తం మీనాక్షి పేరు మీద రాశాను. ఈ ఆస్తి యథావిధిగా దీని హక్కుదారులకు చెందాలంటే 3 షరతులు పెడుతున్నాను. 6 నెలలు గడువిస్తున్నాను. 1, మీనాక్షి ఇంటికి రావాలి. మీనాక్షిని క్రిష్ మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించాలి. 2, మీనాక్షిని రవ్వంత కూడా కష్టపెట్టకుండా జీవితాంతం కలిసుండాలి, కాపురం చెయ్యాలి. 3, క్రిష్ బలరాం జీవితాంతం తోడబుట్టిన అన్నతమ్ముల్లా కలిసి ఉండాలి. ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాతపూర్వకంగా రాసి లాయర్ గారికి ఇచ్చాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కండిషన్స్కి కట్టుబడాలి, ఒప్పుకున్నట్టు సంతకాలు చెయ్యాలి. అంతేకాదు, ఈ 6 నెలల వ్యవధిలో మిమ్మల్ని ఫాలో అయ్యేది లాయర్ జాహ్నవి గారు. నా భార్య అపర్ణ. నేను పెట్టిన షరతులని మీరు పాటిస్తున్నారని, మీలో మార్పు వచ్చిందని వాళ్ళిద్దరూ నమ్మాలి. అప్పుడే ఆ ఆస్తి తిరిగి మీనాక్షి ఇష్ట ప్రకారం దీని హక్కుదారులైన మీకు చెందుతుంది, లేదా అనాథాశ్రమానికి చెందుతుంది. అపర్ణ, నా మనసు తెలిసిన దానివి. నా మాటని, నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తావనే నమ్మకం నాకుంది. చూశారుగా, ఆయన కండిషన్స్ అందరూ విన్నారుగా. ఆయన కండిషన్స్కి ఒప్పుకున్నట్టు మీరందరూ ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి. ఏంటండి, సంతకం పెట్టాలా?
వెర్రి వదలా కనబడుతున్నానా? క్రిష్, ఏమిటిది? లేకపోతే ఏంటి? ఎవరు మీనాక్షి? మా చుట్టమా, మా పక్కమా, మా బంధువా, మా శ్రేయభిలాష? ఆఫ్టర్ మేము జీతం ఇస్తే పనిచేసే ఒక సర్వెంట్. అలాంటి పని మనిషి పేరున ఆస్తి రాస్తే గొర్రెలా తలాడించి సంతకం పెడతాననుకుంటున్నారా? ఇంపాసిబుల్. క్రిష్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరి నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావో తెలుసా? నేనొక రెస్పాన్సిబుల్ అడ్వకేట్ని. మీ నాన్నగారి కండిషన్స్ని, ఆయన నిర్ణయాన్ని చట్టబద్ధంగా మీ ముందుంచాను. కాదంటే నష్టపోయేది మీరే. ఏం జరిగే నష్టం? జరిగితే జరగనివ్వండి. స్టేటస్లో పుట్టాను, స్టేటస్లో పెరిగాను. ఆస్తి కోసం ఓ అనామకురాల ముందు తలదించుకునే కర్మ నాకేం పట్టలేదు. ఐఎమ్ సారీ. మేడం, ఇప్పటికే నా వల్ల ఈ ఇంట్లో జరిగిన నష్టం చాలు. ఇక నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. దయచేసి నన్ను వదిలేయండి. మీనాక్షి, వదిలేస్తే వదిలిపోయేది కాదు. ఇది ఆ పెద్దాయన కోరిక. ప్లీజ్ మేడం, ఆ పెద్దయినే ఉంటే ఆయన కోసం నా ప్రాణమైనా ఇచ్చేదాన్ని. కానీ ఈ బరువు బాధ్యత నేను మోయలేను. అయినా నేనెవరిని మేడం? ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ని. నాకెందుకు ఈ ఆస్తి ఐశ్వర్యం? నాకంత కోరిక లేదు, అంత ఓపిక లేదు. కానీ ధనరాజ్ గారు నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు మీనాక్షి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలంటే మానవ మాత్రులు సరిపోరు. నాలాంటి పని మనిషి అస్సలు సరిపోదు. ఇప్పటిదాకా నేను ఎదుర్కొన్నది చాలు మేడం. ఇక పరిగెత్తలేను. ఆ మహానుభావుని నమ్మకాన్ని నిలబెట్టలేను. నన్ను క్షమించండి. మీనాక్షి, ఇప్పుడు గాని నువ్వు ఆయన మాటల్ని ఒప్పుకొని ఈ బాధ్యతని స్వీకరించలేకపోతే వీళ్ళెవ్వరికీ ఈ ఆస్తి మీద హక్కు లేదు. ఇప్పుడే ఈ ఆస్తంతా అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుంది. వీళ్ళంతా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సొస్తుంది తెలుసా? నా మాట విను మీనాక్షి. అమ్మా వద్దు, ఇక నా కూతుర్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికీ నా బిడ్డ అనుభవించాలమ్మా. మళ్ళీ ఈ బరువు మోయటం మొదలు పెడితే జీవితాంతం నా బిడ్డ కన్నీళ్లు పెడుతూనే ఉండాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ ఆస్తి ఎక్కడికి పోదు, ఏమీ కోల్పోరు. కానీ మేము చిన్నవాళ్ళం, మధ్యతరగతి వాళ్ళం.
తాహతకు మించిన బరువు మోస్తే మా గుండె ఆగిపోతుందమ్మా. నా బిడ్డని వదిలేయండి. అది కాదండి. Cheers. విజయ్, ఈరోజు మనకిష్టం వచ్చినంత తాగాలి. తాగి తాగి ఆనందంతో ఊగాలి. లెట్స్ సెలబ్రేట్. ఏంటి మేడం అంతా ఆనందం? ఆనందం కాక మరేంటి? నేను కావాలనుకున్నవాడు ఎవరితో అప్పలమ్మను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ ఈరోజు ఆ పెళ్లి పెటాకులైంది. నా లైన్ క్లియర్ అయింది. ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఏముంటుంది? కమ్ ఆన్ విజయ్, లెట్స్ ఎంజాయ్. అదా సంగతి. ఇంత జరిగినా మీరు బాస్ని మర్చిపోలేదన్నమాట. విజయ్, మర్చిపోవడానికి బలరాం జ్ఞాపకం కాదు, మగాడి రూపంలో ఉన్న కరెంటు తీగ. కనెక్ట్ అయితే ఆ కథే వేరు. ఏం చెప్పారు మేడం? ఆ మాట వింటుంటే నరాలన్నీ జివ్వుమంటున్నాయి. మూతి పళ్ళు రాల్తాయి. పోసుకొని తాగు. నువ్వెప్పుడూ అంతే. హాయ్ జ్వాల. హాయ్ బాస్. హాయ్ విజయ్. హాయ్ బాస్. బాస్ మీరెప్పుడు వచ్చారు? నీకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వచ్చాను. మీకోసమే చూస్తున్నాను బాస్. కూర్చోండి. డ్రింక్. యా. Cheers. బాస్, మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అంత పాపం నేనేం చేశాను? ఇంతకు ముందు మీరు పాలు తప్ప లిక్కర్ జోలికి వెళ్ళేవారు కాదు. చాలా మారిపోయారు. బాధకి ఆనందానికి ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క మందు ఈ మందు. దీనికి దూరమైతే చావుకు దగ్గరైనట్టే. అబ్బా, ఏం చెప్పారు బాస్? అంటే ఇప్పుడు మీరు బాధలో ఉన్నారా లేక ఆనందంలో ఉన్నారా? చాలా పట్టలేనంత హ్యాపీగా ఉన్నాను. అదేంటి బాస్, పెళ్ళి ఆగిపోయింది, మీ ఫాదర్ చనిపోయారు, హ్యాపీగా ఉన్నానంటారేంటి? మా ఫాదర్ చనిపోలేదు. నేనే చంపేశాను. ఏంటి షాక్ అయ్యావా? బాస్, మీరు పెంచుకున్న కొడుకైన క్రిష్ గాడు స్ట్రోక్ తెప్పించాడు.
మరి కన్న కొడుకుని కనీసం ప్రాణమైన తీయకపోతే మన గొప్పతనమేముంది? అందుకే చంపేశాను. కానీ దానివల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏంటి బాస్? క్రిష్ గాడి పతనమే నా టార్గెట్, అదే నా బెనిఫిట్. ఎలా బాస్? ఆయన చనిపోయారు, పోతూ పోతూ ఆ ఆస్తి అంతా ఆ మీనాక్షికి రాసిపోయారు. ఇక మీరేం చేస్తారు? రేయ్, మొగుడు పోయిన ఆడదై, పదవి లేని పొలిటీషియన్, ఆస్తి లేని ఆ క్రిష్ గాడు ఒక్కటేరా. ఇన్నాళ్ళు జల్సాగా తిరిగినవాడు ఇక నుండి రూపాయి కావాలన్నా మీనాక్షి ముందు చేతులు కట్టుకొని అడుక్కోవాలి. అది భరించగలడా? లేదా మీనాక్షితో కాపురం చేయాలి? రెండూ సాధ్యం కావు. వాడు అనాథైపోవడం ఒకటే మార్గం. అదే నిజమైతే ఆస్తి కోసమైనా క్రిష్ మీనాక్షికి దగ్గరవుతాడేమో. మరి నేనేం చేస్తాను? ఇద్దరి మధ్య నిలబడి తొక్కుడు బిళ్ళ ఆడుకుంటానా? వాళ్ళని కలవనివ్వను. మీనాక్షికి వాడి మీద నమ్మకం కలగనివ్వను. ఎంత కాదనుకున్నా తాళి కట్టినవాడు ఏదో టైంలో మనసు మారకుండా ఉంటుందా బాస్? ఇద్దరు ఒకటి కాకుండా పోతారా? వాడు ఆల్రెడీ ఒంటరి వాడైపోయాడు. ఒకటెలా అవుతారు? మా బాబు చావుకి కారణం మీనాక్షి అని వాడు నమ్మాడు. భర్త చనిపోవడానికి కారణం వాడేనని మా అమ్మ నమ్మింది. వాడితో మాట్లాడటమే మానేసింది. చూస్తేనే మొహం తిప్పుకుంటుంది. వాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. అంటే ఇదే మన మొదటి సక్సెస్. మా బాబుని చంపి అమ్మని దూరం చేశాను. ఇప్పుడు ఈ 6 నెలల్లో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాడికి ఆస్తిని దూరం చేస్తాను. ఇక వాడి పేరు క్రిష్ కాదు, అనాథ. సన్ ఆఫ్ ధన్రాజ్ కాదు, కేర్ ఆఫ్ ఫుట్పాత్. బాస్, మీది మామూలు బుర్ర కాదు. అందుకే ఏం జరిగినా సైలెంట్గా ఉంటున్నాను. తుఫాను ముందు ప్రకృతి ప్రశాంతంగా ఉన్నట్టు. అమ్మా మీనాక్షి, లారీ గారు చెప్పింది కూడా నిజమే కదా. ఆ పెద్ద ఆయన మీద నీకున్న గౌరవాన్ని ఈ విధంగా చాటుకున్న దాని అవుతావు. అవును మీనాక్షి, ఇది ఆలోచించే సమయం కాదమ్మా, నిర్ణయం తీసుకునే సందర్భం. నా మాట విని ఈ బాధ్యత తీసుకో. లేదు మేడం, నేను ఆ బరువును మోయలేను. నేను వాళ్ళ మధ్య తిరగలేను. కానీ ధనరాజ్ గారు నీ మీదే నమ్మకం పెట్టుకున్నారు మీనాక్షి. మేడం, నా మీద నమ్మకం ఉన్న మనిషి ఈ లోకంలో లేరు. నా కళ్ళ ముందున్న వాళ్ళు నన్ను నమ్మే స్థితిలో లేరు. అలాంటి నేను ఆయన మాటను ఎలా నిలబెట్టుకోగలను? అది జరగని పని మేడం. జరుగుతుంది. నువ్వొక్కసారి ఊ అంటే అందరూ దానికే కట్టుబడి ఉంటారు. ఉండాలి. అయ్యో, మీరు తెలియక మాట్లాడుతున్నారు మేడం. 3 ముళ్ళకి కట్టిన తాలికే కట్టుబడని మనుషులున్న ఇల్లది. అలాంటిది ఓ పని మనిషి చేతికి ఆ కుటుంబ పగ్గాలిస్తే ఎలా తట్టుకుంటారు? ఎలా కట్టుబడి ఉంటారు? అది కాదు మీనాక్షి, నా మాట. నేను భార్యగా పనికిరాని దాన్ని. నేను మనిషిగా కనపడని దాన్ని. ఆస్తి కాపాడడానికి, బాధ్యత మోయడానికి నేనెలా సరిపోతాను? వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటుంది. నాది చిన్న గుండె మేడం, తట్టుకోలేదు. ఇక భరించే ఓపిక లేదు. ఇది మారదు.
అలా అంటే ఎలా మీనాక్షి? నోటికందిన కూడుని చేతులారా నేర్పాలు చేసుకుంటారా చెప్పు? ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం రాదు. నా మాట విని ఒప్పుకో అమ్మా. నిన్ను ఆ ఇంటి యజమానురాలిగా చూడాలని నా ఆశ. వదినా, నీకు దండం పెడతాను. ఇప్పటికైనా కాస్త నన్నుగా చూడు. నీలో మార్పు రాదే. మీనాక్షి, ధనరాజు గారి ఉద్దేశం ఏంటో, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో నీకు తెలియంది కాదు. కాని ఆయన ఎందుకు నిన్నే ఎన్నుకున్నారో, ఎందుకు నీ మీదే అంత నమ్మకం పెట్టుకున్నారో అది మాత్రం నీకు తెలియాలి. ఒకసారి నువ్వు నాతో రా. మీనాక్షి, నువ్వు వ్యక్తిత్వం ఉన్న అమ్మాయివి, విలువలు తెలిసిన ఆడపిల్లవి. నీకు ఆస్తి మీద ఆశ లేదు, డబ్బు మీద మోజు లేదు. నేనా విషయం అర్థం చేసుకోగలను. కాని ఇలాంటి పరిస్థితి గనకొస్తే ధనరాజ్ గారు నీకీ సీడీ ఇవ్వమన్నారు. నీకు తెలిసిందే బలరాం కృష్ణలిద్దరూ మా బిడ్డలే అని. కానీ కాదమ్మా, కృష్ మా సొంత కొడుకు కాదు.